కాబాలో ఆ 360 విగ్రహాలను ధ్వంసం చేసింది ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లాం వారు కాబా మీద తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తీయించేశారు. ఎందుకు తీయించారు? యాక్చువల్గా కాబా అన్నది ఏకేశ్వరోపాసన జరిగేటువంటి ప్రాంతము. లేదు సార్, ఆయనకి కనువిప్పు జరగనంత వరకు అక్కడున్నటువంటి దేవుళ్ళంతా కూడా రాళ్ళుగా మారారు, అంతేనా? లేదు 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 అంటే ఆయన కూడా ఆ విగ్రహాల ఆరాధన చేసేవాడే మొహమ్మద్ ప్రవక్త వారు. కానీ జిబ్రియల్ ఎప్పుడైతే వచ్చి చెప్పిందో, మొహమ్మద్ ప్రవక్తే కాదు, ఏ ప్రవక్త కూడా సృష్టికర్తని తప్ప ఇంకెవరిని ఆరాధించలేదు. అది కనువిప్పు కానంత వరకు. అసలు ఇప్పుడు అసలు జిబ్రియల్ వచ్చి చెప్పినటువంటి వయసు ఏమై ఉంటది మొహమ్మద్ ప్రవక్త వారికి? 40 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాలు, 38 40 ఇయర్స్ పక్కగా రాస్తుంది. 40 సంవత్సరాల వయసులో 38 40 అంటున్నాను నేను. 40 ఆ 40 ఇయర్స్ వరకు మొహమ్మద్ ప్రవక్త వారు ఏ దేవుడిని కొలిచేవారు? పైన సృష్టికర్తని ఆరాధించేవారు. ఏ సృష్టికర్తని ఏ రూపంలో? వాళ్ళ పెద్దలు ఏమని చెప్పుంటారు? చూడండి, ప్రతి మానవుడికి కూడా ఏ ఋషి వచ్చి చెప్పకపోయినా, ఏ ప్రవక్త వచ్చి చెప్పకపోయినా, ఏ గ్రంథం బోధించకపోయినా కానీ ప్రతి మానవుడికి తెలుసు పైన ఒక శక్తి ఉందని. ఇప్పుడు చాలా మంది మార్గభ్రష్టులు అంటే దేవుణ్ణి నమ్మని వారు అన్నాం. సపోజ్ సిరాజ్, మొన్న నేను ఇంటర్వ్యూ జరిగినప్పుడు బ్రదర్ సిరాజ్ గారు, ఆయన ఒక హిందూ సోదరుడు. ఆయన ఏ వయసులో మారాడో ఆ వయసులోకి మారకన్నా ముందు ఆయన ఒక హిందూ కుటుంబంలో వచ్చాడు. విగ్రహారాధన చేసినటువంటి వ్యక్తే. కాకపోతే ఆయన బ్రాహ్మణ్ కాదు కాబట్టి వేదాలో లేకపోతే రామాయణము ఇలాంటివి చదివి ఉండకపోవచ్చు. సో అప్పటి వరకు విగ్రహారాధన చేసి ఉంటాడు. ఆ తర్వాత ఏ రోజైతే ఆయన రివోటెడ్ అంటున్నాడు, కన్వర్టెడ్ అని నేను అంటున్నా, ఎప్పుడైతే రివోటెడ్ అయ్యాడో అప్పటి నుండి విగ్రహారాధన చేయటం మానేశాడు. ఓకే. సో ఇప్పుడు కాబాలో 360 విగ్రహాలు ఉన్నప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు ఆ విగ్రహారాధన చేయలేదు. సరే, చేయలేదు ఎందుకు చేయలేదు? నేను సంతోషమే. చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇక్కడ మన హిందూ సమాజం, ఇది అర్థమవుతే మన హిందూ సమాజంలో చాలా మంది విగ్రహాలను ఆరాధిస్తున్నారు కదా. అంటే అందరూ విగ్రహాలను ఆరాధిస్తున్నట్టేనా? కాదు కదా. మన హిందూ సమాజంలోనే చాలా మంది నేను విగ్రహాలను నమ్మనండి, పైన ఓ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఉండేవాళ్ళు లేరా? ఇక్కడ ఉన్నారు. అలాగే మొహమ్మద్ ప్రవక్త కూడాను ఈ విగ్రహాలు దేవుళ్ళు కాదు, పైన ఒక భగవంతుడు ఉన్నాడన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనలో ఉన్న సమయంలోనే జిబ్రైల్, ఆ పరమాత్మ జిబ్రాయిల్ దూత వచ్చేసి సందేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విగ్రహాలను ధ్వంసం చేశాడు అని అంటారు. ధ్వంసం చేయటం కదా, ఇక్కడ విషయం క్లారిటీ. సరే, తీయించేశాడు మీ పదం, అది కూడా కాదు, క్లారిటీ ఇస్తాను. ఓకే. యాక్చువల్గా ఒక విగ్రహారాధనాలయం ఉంటే, ఎక్కడైనా ఒక ఆరాధనాలయం ఉంటే దాన్ని మార్చకూడదు. ఎప్పుడు మార్చకూడదు? అది ఆ ఉద్దేశంతో కట్టబడితే, ఏ ఉద్దేశంతో ఆలయం కట్టబడుతుందో ఆ ఉద్దేశంతో ఉండిపోవాలి. యాక్చువల్గా కాబా అనేది ఏకేశ్వరోపాసన కోసం కట్టబడినటువంటి ఆలయము. అంటే సృష్టికర్తని ప్రత్యక్షంగా ఆరాధించే ఆలయం. అవునా? అలాంటి తరుణం ఏంది, తర్వాత తరాల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకారాధన చేయడానికి మీ ఖురాను అనుమతించదు, విగ్రహారాధన చేయడానికి అనుమతించదు. ఒక ఆలయాన్ని సృష్టించి ఆ ఆలయంలో ఇది దేవుడి యొక్క మందిరం అంటే ఒప్పుకోదు. ఎందుకంటే దేవుడు ఈ మందిరంలో ఉంటాడు అని అంటే లేదు, ఒప్పుకోవడానికి లేదు. ఆరాధన చేసుకోవడం కోసం ఒక ప్రాంతం అనేది ఉంటుంది. ఓకేనా? ఇది కాబా. నేను అంటుంది ఏంటంటే, ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు అని విగ్రహ ప్రతిష్ఠ చేసి నమ్మే వాళ్ళం మేము. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ పేరు పెట్టినా మీ ఆచరణ మా ఆచరణ సెట్ అవ్వదు కదా అనేది నా ఉద్దేశం. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే, వైదిక ధర్మం ఏదైతే ఉందో, సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఈ సనాతన వైదిక ధర్మం కూడాను ఆ పరమేశ్వరుడిని నేరుగానే ప్రత్యక్షంగానే ఆరాధించేవారు. ఈ మధ్యకాలంలో పరోక్షంగా ఆరాధించడం మొదలుపెట్టారు. మధ్యలో ఇంకేదో పెట్టేసి రాముడి ద్వారా ఒక విగ్రహం పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు. కాబాలో కూడాను, అక్కడ నుండి ప్రజల్లో కూడాను ఈ విధంగానే విగ్రహారాధన జరుగుతుండేది. ఆ టైంలోనే దేవుడు ఏం చేశాడు? అక్కడ సందేశం పంపించడం. ఎప్పుడైతే ఇతర మతాల గ్రంథాలను అవహేళన చేయొద్దని ఖురాన్ చెప్పింది ఇందాక మీరు చెప్పినటువంటి. అలాగే ఇతర దేవుళ్ళని అసలు బుక్కునే విశ్వసించుమని చెప్పినప్పుడు ఆ రాళ్లను ఎందుకు విశ్వసించకూడదు? ఎందుకు మొహమ్మద్ ప్రవక్త వారు ధ్వంసమే చేశాడు సార్. తీయించడం అంటే ఏముంది? చక్కగా తీసి వాటి మీద హోమాలు అవి చేసి తీసారా? తీయలేదు కదా. ఒక మాట చెప్తా, ఖచ్చితంగా వారి ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి వాళ్ళని బాధ పెట్టి, ఈ రోజు నా శ్రీరాముడి విగ్రహం తీస్తే నేను ఒప్పుకుంటానా? హిందూ సోదరుడిగా ఒప్పుకోరు. సో ఆ రోజు ఆయన మొహమ్మద్ ప్రవక్త వారు అసలు ఆ విగ్రహాలను తీసేటప్పుడు వాళ్ళ మనోభావాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ బాధలు ఎన్నో రకాలుగా ఉండవచ్చును కదా. కారణం ఏంటంటే, బలమైన ఒక కమ్యూనిటీకి చెందిన వారితో ప్రేమ పెళ్లి చేసుకున్నారనేది రాసుంది. సో ఆ మొహమ్మద్ ప్రవక్త వారు ఏ రకంగా పెళ్లి చేసుకున్నారు మొదటి భార్యని? ప్రేమ పెళ్ళి ఏం లేదు, పెద్దవాళ్ళు కుదించిన వివాహం చేసుకుంటారు. ఇక్కడ విషయం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్,
తనకి డివోర్స్ అయి ఉంది, ఆల్రెడీ 2 సార్లు డైవర్స్ అయినటువంటి హతిచితుల్ కుబ్రా రజలాని వివాహం చేసుకుంటారు. ఆమె తనే ఆల్రెడీ propose చేస్తారు. ఆల్రెడీ తనే propose చేస్తారు. Marriage తను ఒక బిజినెస్ మ్యాన్ ఆల్రెడీ Business woman, అవును. చాలా సంపాదించి ఒక బలమైన కమ్యూనిటీ, మళ్ళీ చిన్న కమ్యూనిటీ ఏం కాదు. సో అప్పుడు చిన్న కమ్యూనిటీ ఎవరు, ట్రైబల్స్ విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆల్రెడీ బలమైన కమ్యూనిటీ కాబట్టి చాలా ఈజీగా ధ్వంసం చేశారు. కానీ వాళ్ళకు ఆ టైంలో ఉన్నటువంటి మనోభావాలు ఏ రకంగా అసలు మీకు అక్కడ స్టోరీ ఏమీ క్లారిటీ లేదన్న విషయం నాకు అర్థమవుతుంది. అసలు క్లారిటీ లేదు, మీరు ఏదో ఊహించుకొని చెప్పేసుకుంటూ వస్తున్నారు. ఊహించింది ఏం లేదు. నేను చెప్పేది మొహమ్మద్ ప్రవక్త వారు డివోర్స్ ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది అబద్ధమా? అది కరెక్టే, రైట్. కానీ 360 విగ్రహాలను ధ్వంసం చేయటం ధ్వంసం చేశారా, తీసేశారా? తీసేశారు. ఏ రకంగా తీసేస్తారు? ఎప్పుడు తీశారు ఈ రోజున రాముడు విగ్రహం తీసేస్తే ఏ హిందూ సోదరుడు మనోభావాలు దెబ్బతిన్నావో మీరు చెప్పండి. ఒక విషయం చెప్పండి, ఊరికే తీసేయడం ఎలా అయిపోతుంది సార్? మహేంద్ర ఒక మాట చెప్తాను అండి. యాక్చువల్లీ మీరు మాట్లాడే అవకాశం ఇస్తారంటే మాట్లాడతాను ఖచ్చితంగా, ప్లీజ్. మధ్యలో ఇంటరప్ట్ చేయరు కదా? లేదు. చేయరా? క్లియర్. కాబా అనే గృహము ఎవరు కట్టారు, ఏ పర్పస్తో కట్టారు? ఇబ్రాహిం అలీ ఇస్లాం టైంలో కట్టబడి ఉంటే గృహం అది, అవునా? చాలా మంది హిందువులు కూడా కట్టారు అనే మీరు కొంచెం సైలెంట్గా ఉంటే నేను మాట్లాడు ప్లీజ్. మీరు సైలెంట్గా ఉంటాన్నారు కదా, ఉంటే బాగుంటుంది, ఇది క్లారిటీ మీకు వస్తుంది. రైట్. కట్టబడ్డ ఉద్దేశం ఏంటంటే ఒకే ఒక పరమేశ్వరుడు, ఒకే సృష్టికర్తని ప్రత్యక్షంగా ఆరాధించే ఆలయం అది. అంటే ఎలాంటి విగ్రహము రూపం లేకుండా ఆ పర్పస్తో కట్టబడింది. దాని తర్వాత దాంట్లో విగ్రహాలు చేర్చడం జరిగింది. చేర్చబడ్డవి తీసేశారు. ఏ పర్పస్తో అయితే కట్టబడిందో ఆ పర్పస్సే చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఉంది బాబ్రీ మసీద్ ఉంది. బాబ్రీ మసీద్ ను కూల్చిన తర్వాత నేను మాట్లాడకపోతే ప్రాబ్లం అయింది. మీరు మాట్లాడాలో తర్వాత విగ్రహాలు పెట్టారు అనేది మీరు అన్నారు. వాస్తవం అది. ఎప్పుడైతే జిబ్రియల్ రానంత వరకు విగ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు అవి ఎప్పుడు తీయాలని సందేహం వచ్చింది మొహమ్మద్ ప్రవక్త వారికి. సందేహం వచ్చిన తర్వాతనే సందేహం రావడం ఏంటి? ముందు నుంచి విగ్రహాలు దేవుళ్ళు కాదని తెలుసు, మనుషులు దేవుళ్ళు కాదని తెలుసు, చెట్లు దేవుడు, సృష్టికర్త పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు అన్న విషయం కూడా తెలుసు, అవునా లేదా? ఆ ఒకే ఒక సర్వేశ్వరుడిని ఆరాధించాలి, ఒకే పరమాత్మను ఆరాధించాలి. ట్రైబల్ ఏం నమ్ముతారో దయచేసి ఏ ట్రైబల్స్ నమ్ముతారు? ఇప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలు పెట్టి ఎప్పుడు తీసారు చెప్పండి, ఎప్పుడు తీసారు విగ్రహాలు చెప్పండి, మీరు చెప్పండి ఎప్పుడు తీసారు? ఆయనకి ఎప్పుడైతే జిబ్రియల్ దూత వచ్చి చెప్పిందో ఆ తర్వాత వాటిని తీయలేదు. ఎప్పుడు తీశారు అది మీరు చెప్పండి, ఎప్పుడు తీసారు? అదే అడుగుతున్నా. తర్వాతనే తీశారు అని చెప్పి. ఎంతకాలం తర్వాత తీశారు? ఎంతకాలం వచ్చినటువంటి కొంతకాలానికి అయితే. కొంతకాలం అంటే ఎంత? కొంత అంటే ఒక 2-3 years అయి ఉండొచ్చా? అదే ఎందుకు చెప్పనా, ఎందుకంటే ఈ గ్రంథము మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నారు సార్. నేనేమంటాను, ఈ గ్రంథము కాలమానం అన్ని 40 సంవత్సరాల వయసులో మొహమ్మద్ ప్రవక్తకి ప్రవక్త పదవి లభించింది. ఓకే. ఆ తర్వాత మీరు అన్నారు జిబ్రాయిల్ వారు వచ్చారు, అప్పుడు అర్థమైంది విగ్రహాల దేవుళ్ళు కాదని తీసేశారు అంటున్నారు. నేను అంటున్నాను ఎన్ని సంవత్సరాల తర్వాత తీశారు? ఎన్ని సంవత్సరాలు అయితే తీశారు అని నేను అంటున్నాను. అలా కాదు. సరే డిబేట్ అయితే అది కాదు. డిబేట్ అదే. మీరే ఉన్నారంటే మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి? ఎవరు ఉన్నారు అసలు అక్కడ? వాస్తవంగా లేదు, అలా జరగలేదు. నేను చెప్పేదండి, అది ఏం జరిగిందంటే ప్రజలకి ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో వాళ్ళ క్లారిటీ వస్తుపోయింది. ఏమని? సర్వేశ్వరుడు ఒకడే ఉన్నాడు, ఆయన్ని ఆరాధించాలని చెప్పేసి. మక్కాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే ఏకేశ్వరోపాసన వైపు వచ్చేసారో, విగ్రహాలను ఆరాధించేవారు ఎవరు లేకుండా పోయారో, అప్పుడు దాన్ని తీసేశారు. 23 సంవత్సరాల తర్వాత తీశారు. ఎన్ని? 2-3 సంవత్సరాలు కాదు, 23 సంవత్సరాల కాలం పట్టింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను ఎస్ అంటే ఎవరైతే పెట్టారో వారే తీశారు అక్కడ నుంచి.